ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముందస్తుగా 1 టౌన్ పోలీస్ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్రమ అరెస్టుల ద్వారా మా ఉద్యమాలని ఆపలేరని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆనాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మా ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలనే ఆలోచనతోనే తప్ప ఎక్కడ కూడా అవాంఛనీయమైన సంఘటనలు కానీ దౌర్జన్యాలు కానీ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మా స్వేచ్ఛ ద్వారా మా హక్కులను మేము అడగబోతూ ఉన్నాం. ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశంలో ఒక ఎస్సీ వర్గీకరణ అంశం తప్ప మిగతా ఎస్సీలకు అందాల్సినటువంటి బెనిఫిట్లు, ఎస్సీలకు కేటాయించినటువంటి ఏదైతే మీరు ఎన్నికల హామీగా ఇచ్చిండ్రో, ఏదైతే అంబేద్కర్ అభయాస్తామని చెప్పారు, ప్రతి కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఆనాడు దళిత బంధు 10 లక్షలు అంటే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా కనీసం ఏ ఒక్క కుటుంబానికి కూడా ఉపాధి కల్పించినటువంటి దాఖలాలు లేవు. సంవత్సరం గడుస్తున్నా కూడా కనీసం దళితుల యొక్క సంక్షేమం కానీ దళితుల యొక్క అభివృద్ధి కానీ చేసినటువంటి దాఖలు లేవు ఈ ప్రభుత్వానికి. కానీ ఈరోజు అక్రమంగా ఉద్యమకారులను అరెస్ట్ చేయడం అంటే మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాల ద్వారా, ఈ అక్రమాల ద్వారా మా ఉద్యమాలను ఆపలేరని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్ ద్వారా జరగాల్సిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను మీరు అసెంబ్లీలో చేస్తామంటే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆనాడు 2004లో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఈ రాష్ట్రాలకు అధికారం లేదు ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేయడం, అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకం ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణని స్పష్టంగా చెప్పింది. ఖచ్చితంగా 341, 342 ఆర్టికల్ని సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆ సవరణ చేయకుండా ఈరోజు దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన ఈరోజు రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఎస్సీ వర్గీకరణ చేసుకునే అవకాశం కల్పించడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈరోజు రాజ్యాంగాన్ని విస్మరించడం అంటే ఇది తగదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ప్రక్రియను రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తే మాత్రం ఊరుకునే లేదని ఈ సందర్భంగా తెలంగాణ మాల మానాడుగా కాటికాపురం బ్యాగర్ సంఘంగా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం. జై భీమ్, జై మాన్. అరికట్టాలి అక్రమ అరెస్టులను, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.